Mamma mia. Oh yeah. Oh yeah. Mamma mia. Oh yeah. Oh yeah. Boys, boys. Bachelor boys. Boys, boys. Bachelor boys. అరే మర్చిపోయారా మొగుడు రివ్యూ చెప్పడానికి వెళ్ళాలా రే? వెళ్తావరా? అరే తప్పదురా. వెళ్ళాలరా? అంటే ముందు మీకు విషయం చెప్పాలి, ఒకసారి కూర్చోండి. ఒకసారే పుడతాం, ఒకసారే పోతాం, ఒకసారే ఇలాంటి సినిమా చూస్తాం. నన్ను ఇల్లు రివ్యూ చెప్పనివ్వడరా ప్లీజ్. హలో భయ్యా. నువ్వేంటి బోరే నాయనో మొగుడు సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నారా? కొంప తీసి ఇదే గెటప్ వేసుకొని సినిమా చూసొచ్చావా ఏంటి? అబ్బో చూడలేక చచ్చిపోతున్నారా బాబోయ్. టాంబయ్య ఏంటి నీ దొబ్బుడు ఆల్రెడీ మొదలు పెట్టేశావా? ఆగు భయ్యా, సినిమా గురించి తెలుసుకున్నాం ఫస్ట్. అమ్మయ్యా థ్యాంక్స్ భయ్యా, టామ్ భయ్యా నువ్వు సేవ్ చేసావు. అమ్మో. ఇంక ఈ సినిమా హీరో విషయానికి వస్తే హీరో గోపీచంద్ భయ్యా. కృష్ణవంశీ సినిమాల్లో హీరో కనిపించే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మన గోపీచంద్కి అంత సూట్ అవ్వలేదేమో అని అనిపిస్తుంది భయ్యా. అండ్ సెకండ్ హాఫ్ లో భయ్యా గోపీచంద్ ఈ సినిమాలో చొక్కా తీస్తాడు భయ్యా. హీరోయిన్లు హాట్ బాడీ అని చెప్పి గోపీచంద్ వెనకాల పడుతూనే ఉంటారు భయ్యా. ఏంట్రా గోపీచంద్ బాడీ నీకు అంత హాట్ గా కనిపించిందా? మరి నాకేంట్రా హాట్ గా కాకుండా ఫ్యాట్ గా కనిపించింది? నీ కళ్ళు దొబ్బులేవో ఒకసారి చూపించుకో. అయినా హీరో గురించి ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడతాం గానీ మూసుకొని హీరోయిన్ గురించి చెప్పు. హీరోయిన్ విషయానికి వస్తే తప్సీ, శ్రద్ధాదాస్ భయ్యా. ఫస్ట్ తప్సీ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఈ సినిమాలో తప్సీ పర్ఫార్మెన్స్ ఉంది భయ్యా, సూపర్ గా చేసింది. క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది అనమాట. అవును, తప్సీ ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని బాగా ఎలివేట్ చేసింది. తను చేయాల్సిన పర్ఫార్మెన్స్ కన్నా చెప్పాల్సిన డబ్బింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. అందుకే తప్సీ అక్కడ ఎమోషనల్ డైలాగ్ చెప్పిన ఆడియన్స్ కామెడీగా తీసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఒక తెలుగు అమ్మాయి అయిపోయాను. ఏంటి తాప్సీ తెలుగు అమ్మాయి అయిపోయిందా? ఓ గాడ్, ఐ పిటీ ద తెలుగు పీపుల్. ఇంక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ భయ్యా. శ్రద్ధాదాస్ ఈ సినిమాలో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్, చిన్న అది భయ్యా. పెళ్ళి అనేది ఫ్రీ చేసుకోకూడదురా. ఏంటి భయ్ సినిమాలో సెన్సార్ కట్లు చాలా ఉన్నట్టున్నాయి. మరి చిన్నపిల్లలు థియేటర్కి వస్తే మరి వాళ్ళు చెడిపోతారు కదా భయ్యా వింటే. మీకు మీరు బాగానే సెన్సార్ చేస్తారు, కానీ థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కే ఎడవ కన్ఫ్యూజన్. కొంతమందికి ఇది థియేటర్ లో ఆడియో ప్రాబ్లమా, సెన్సార్ అనే డైలాగా అని కన్ఫ్యూజన్. ఇంకొంతమందికి అసలు ఏమి సెన్సార్ అయ్యి ఉంటుందా, అసలు అది ఏమి వర్డా ఏమి పదమా అని కన్ఫ్యూజన్. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా డైలాగుల్ని సెన్సార్ చేస్తారు, కానీ సెన్సార్ చేయాల్సిన పాటల్ని సీనుల్ని మాత్రం అలాగే ఉంచేస్తారు. ఏమిటో. ఇంక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ పేరు బాబు శంకర్ భయ్యా. ఆయనది ఇది ఫస్ట్ తెలుగు సినిమా భయ్యో. I've done more than 400 ad films. I mean, but still this was my dream. I wanted to do music for a film. అన్నట్టు భయ్యా మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది భయ్యా, ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన పాట చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా ఇన్నాళ్ళు నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తున్నా చూస్తూ ఉన్నా ఓ సారీ భయ్యా, అంటే ఈ సినిమాలో మన హీరోయిన్ కన్నా హార్లీ డేవిడ్సన్ బైక్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువేటప్పటికే నేను కూడా కొంచెం అలా టెంప్ట్ అయ్యాను భయ్యా, సారీ ఏమనుకోకండి. వీడి హార్లీ డేవిడ్సన్ పిచ్చి గురించి కొంచెం పక్కన పెడితే యాడ్ ఫిల్మ్స్ కొట్టి ఒక ఫీచర్ ఫిల్మ్ మ్యూజిక్ కూడా యాడ్ ఫిల్మ్ మ్యూజిక్ కొట్టినట్టే కొట్టాడు మన బాబు శంకర్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మొగుడు అనే సినిమా అసలు కృష్ణవంశీ ఎందుకు తీశాడంటే, మొగుళ్ళందరూ మగాళ్లే, కానీ చాలామంది మగాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా కేవలం మగాళ్ళలాగే మిగిలిపోతున్నారు, మొగుళ్ళు అవ్వడం లేదు. అలా మొగుడు అవ్వాలంటే ఎలాంటిదని చెప్పడం ట్రై చేసాం. కృష్ణవంశీ స్టేజ్ మీద ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉన్న ఎమోషన్ గానీ ఆ స్టేట్మెంట్ గానీ ఈ 2.5 hours సినిమాలో ఒక్క మినిట్ లో కూడా ఎక్కడా కనపడలేదే. మరి ఇంతకీ ఈ సినిమాలో గోపీచంద్ మొగుడైన మగాడా, మగాడైన మొగుడా? అమ్మో, ఈ కన్ఫ్యూజన్ మనకి ఎందుకు, కానీ
ఇంకా స్టోరీ విషయానికి వస్తే భయ్యా, హీరోని పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేసే ఒక ఫ్యామిలీ. హీరోకి హీరోయిన్ మీద లవ్ కలగడం, సడన్ గా హీరోకి హీరోయిన్ కి మ్యారేజ్ సెటప్. మ్యారేజ్ అంటే గుర్తొచ్చింది భయ్యా, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇంటర్వెల్ సీక్వెన్స్. ఓ భయ్యా, నీకు రీజన్ తెలియదు కదా. ఇంటర్వెల్ లో మన హీరో హీరోయిన్ ఫ్యామిలీ ఒకరినొకరు కొట్టుకొని విడిపోతారు భయ్యా. ఇంటర్వెల్ లో ఒకరినొకరు కొట్టుకోవడం, సినిమా ఎండింగ్ లో ప్లీజ్ సారీ అనవసరంగా కొట్టా నిన్ను అని సారీ చెప్పుకోవడం, అదే భయ్యా మొగుడు. స్టోరీ ఏంటి భయ్యా? మంచి ఎమోషనల్ డ్రామా, మంచి హడావిడి ఉంది. మరి ఏంటి, ఏది బాగున్నాయి ఏం బాగాలేదు చెప్పండి భయ్యా. బాగున్నాయి బాగాలేదంటే భయ్యా, బాగున్నాడు గురించి చెప్పాలంటే భయ్యా ఒక 2 నిమిషాలు నేను ఆలోచించాలి భయ్యా. బాగున్న విషయాల గురించి చెప్పడానికి 2-3 నిమిషాలు టైం ఎందుకు భయ్యా? ఈ సినిమాలో 2-3 విషయాలే కదా బాగున్నాయి. నేను టకటక చెప్పేస్తా చూడు. ఈ సినిమాలో చూస్తున్నా సాంగ్ లో పెళ్లి చేసే సీన్ చాలా బాగుంది. అందులో సినిమా గ్యాంగ్ తో తెలంగాణలో పెళ్లి పత్రిక చదివించే సీన్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్, రోజా వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బాగున్నాయి. అంతే, చూసావా, అయిపోయింది. టామ్ భయ్య పాజిటివ్ పాయింట్స్ చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు నేను నెగిటివ్ పాయింట్స్ చెప్తా. ఈ సినిమాలో భయ్య చాలా సీన్లు చాలా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాయి. హీరోయిన్ అనేది తాగేసి రోడ్ల మీద తిరుగుతుంటే హీరోకే కనపడటం, హీరో హీరోయిన్ ఒకేసారి ప్లాన్ చేసుకొని యాక్సిడెంటల్ గా ఎయిర్పోర్ట్ లో ఒకరినొకరు చూసుకోవడం, ఇలాంటి సీన్లు. అంగ్రేజ్ గ్యాంగ్ ని పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళ చేత డైలాగులు చెప్పించడం ఎందుకు, చెప్పిన డైలాగులు అన్నిటిని మళ్ళీ కట్ చేయడం ఎందుకు? గోపీచంద్ సిస్టర్స్ గా చేసిన వాళ్ళు ఒకేలాగా ఏడవడం, ఒకేలాగా నవ్వడం, చివరికి ఒకే డైలాగ్ ని ముగ్గురు కలిసి చెప్పడం, అబ్బో చాలా బాగా చెప్పారనుకోండి. సూపర్. అసలు ఒక పాటలో ఆ సింహాల మధ్యలో తిరగడాలు ఏంటో, అసలు ఆ సింహాలు ఎందుకు వస్తాయో, చేతిలో ఒక విచిత్రమైన కత్తి పట్టుకొని తిప్పడం ఏంటో, ఇంకా చెప్పాలంటే భయ్యా పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్. ఏంటి భయ్యా నువ్వు చెప్తానే ఉండవు ఇందాకటి నుంచి, అలా అవుతుంది. కానీ మన సినిమా పిచ్చ పర్సెంటేజ్ మాట్లాడుకుందాం భయ్యా. సినిమా పిచ్చ పర్సెంటేజ్ అంటే భయ్యా, కృష్ణవంశీ సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఏదో ఒక మంచి మెసేజ్ ఇస్తాడు, ఆడియన్స్ అందరికి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూసిన ఫీలింగ్ ఉంటది అనుకుంటాం. కాకపోతే అలా లేదు కాబట్టి సినిమా పిచ్చ పర్సెంటేజ్ 30%. ఇంకా సినిమా పిచ్చ ఫేస్బుక్ కామెంట్స్ వస్తే భయ్యా, మొగుడు 2 సెంటిమెంటల్ మూవీ. నిజాలు చెప్తే జనాలకు నచ్చదు, అలాంటి సినిమాల్ని అస్సాం పంపిస్తారు. 1 more ల్యాండ్ మార్క్ మూవీ ఫ్రమ్ కృష్ణవంశీ. మొగుడు అబ్బో తిన్నాడు మెదడు. ఇంకా మొగుడు గురించి లాస్ట్ లో మనం చెప్పేది ఏం లేదు భయ్యా. తెలుగింటిలో ప్రతి ఇంట్లోనూ పవిత్రంగా మాట్లాడుకునేది మొగుడు, అలాగే అద్భుతంగా తిట్టుకునేది కూడా దాని గురించేనండి. పవిత్రంగా మాట్లాడుకోవడం సంగతి దేవుడు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత తిట్టుకోవడం మాత్రం కంపల్సరీ అమ్మా. మీరు చూపించిన ట్రైలర్లు, టీవీలో వచ్చే పబ్లిసిటీ, మీరు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఇచ్చే స్టేట్మెంట్లు విని ఈ సినిమా ఎలాగో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మీరు మా ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వరు. సినిమాని ఇంకెలాగో తీస్తారు. మొన్నటికి మొన్న వరుడు, ఇవాళ మొగుడు, రేపు ఇంకవడో. ఏంటమ్మా మనకి పరిస్థితి, చిచ్చి దారుణం. రివ్యూ అయిపోయింది రే, ఆపండి ఎడ డ్రామాలు, చిచ్చి ఎడ మొహాలు వేసుకుని ఎడ ఆపండి.